హాయ్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అపర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షహరీస్. చాలామందికి వర్షాకాలంలో పునాస మామిడికాయలు ఎక్కువగా కాస్తుంటాయి కదా. అండ్ అలాగే సీజన్ అయిపోయే టైంకి మామిడికాయలు చాలా తక్కువ రేటుకి కూడా దొరికేస్తుంటాయి. అలాంటప్పుడు వాటన్నింటినీ తెచ్చి ఇలా సింపుల్గా ఇయర్ మొత్తం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పుచారులోకో చట్నీలోకో హ్యాపీగా వాడుకోవచ్చు అనమాట. సాధారణంగా చాలామంది మామిడికాయ ముక్కలను ఉప్పు పసుపు వేసి ఎండబెట్టి ఊరపెడుతుంటారు. కానీ అలా చేస్తే కొన్ని రోజులకి ముక్కల రంగు మారిపోవడమే కాకుండా పప్పులో వేసినప్పుడు ఒక రకమైన వేరే టేస్ట్ వస్తుంది కదా. అందుకే ఈరోజు ఎలాంటి ఉప్పు పసుపు వేయకుండా ఎక్కువ టైం ఎండలో పెట్టే పని లేకుండా ఏడాది పొడవునా ఫ్రెష్గా ఉండే మామిడికాయ ముక్కలను ఎలా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ చిన్న సీక్రెట్ పద్ధతిలో స్టోర్ చేస్తే ఏడాది దాటిన ముక్క రంగు రుచి అస్సలు మారవండి. వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం తెచ్చుకున్న మామిడికాయలన్నింటినీ నీళ్ళల్లో వేసుకుని నీట్గా కడిగేసుకోవాలండి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే కాయల మీద చిన్న తడి చుక్క కూడా ఉండకూడదు. తడి ఉంటే మాత్రం ముక్కలు త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుందండి. అందుకే కడిగిన తర్వాత ఒక పొడిని కాటన్ క్లాత్ తీసుకొని ప్రతి కాయను క్లీన్గా తుడిచేసుకోవాలి. ఒక్క చుక్క కూడా ఉండకూడదు కాయల మీద. తుడిచిన కాయలను ఒక పొడి బౌల్లో వేసుకుని పీలర్తో చెక్కంతా తీసేయాలండి. నేను ఇలా మామిడికాయని పీల్ చేస్తుంటే మా అబ్బాయి వచ్చి నేను కూడా కట్ చేస్తానమ్మా అన్నాడు. సరే, వాడిని కూడా ఎంకరేజ్ చేయాలి కదా అని చెప్పి ఇలా స్లైసెస్ కట్ చేయమ్మా అన్నాను. చాలా బాగా చేశాడు చూడండి. మామూలుగా అయితే చెక్కతో కూడా పెట్టేసుకోవచ్చు, కానీ పప్పులోకి చట్నీలోకి వాడేటప్పుడు తోలు ఉంటే అంతగా బాగుండదు కదా. అందుకే పీల్ చేసేసుకుంటే పప్పులో వేసినప్పుడు కాయ ముక్క త్వరగా ఉడికి పప్పుచారుకి మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా, ఇలా కాయలన్నిటిని నీట్గా చెక్కి తీసేసుకొని ముక్కలు కోసేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్నాక ఒక పల్చటి క్లాత్ మీద వేసి ఆరబెట్టుకోవాలండి. మీ ఇంట్లో మంచి ఎండ వస్తుంటే ఒక 10 నిమిషాలు ఎండలో పెట్టండి చాలు. ఒకవేళ వర్షాకాలం కదా, ఎండ లేదనుకుంటే రూపాయి ఖర్చు లేకుండా హ్యాపీగా లోపల ఫ్యాన్ కింద 15 to 20 మినిట్స్ ఆరనివ్వండి. చూడండి, ఇలా మొత్తం ముక్కలన్నిటిని కూడా క్లాత్ మీద వేసేసుకుని చేతితో పరిచేసుకోండి. కొంచెం పలుచగా పరుచుకుంటే వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. చూడండి, ముక్కలన్నీ ఆరిపోయాయి. ఇలా చేతితో పట్టుకొని చూస్తే ముక్కకున్న తడంతా ఆరిపోయి చేతికి అస్సలు తడి తగలకూడదు అనమాట. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ ఒక పొడి ప్లాస్టిక్ కంటైనర్లో కానీ లేదా జిప్లాక్ కవర్స్లో కానీ వేసుకుని డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకోవడమే. మనకి ఎప్పుడు పప్పుచారు లేదా చట్నీ చేసుకోవాలనిపించిన ఫ్రీజర్లోంచి గుప్పుడు ముక్కలు తీసి నేరుగా పోపులోనో లేదా పప్పులోనో వేసేయడమే. ఐస్ కరగడానికి బయట పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. చూసారుగా, రూపాయి ఖర్చు లేకుండా ఏడాది మొత్తం మామిడికాయ ముక్కల్ని ఎంత ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చో. మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ చిన్న టిప్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.